తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల క్రమం మనము గత మంగళవారం నుండి 3వ తారీఖు నుండి భూవారికి సంబంధించినటువంటి రెవెన్యూ సదస్సులు గ్రామం వారీగా షెడ్యూల్ ఇచ్చి సదస్సులు నిర్వహిస్తున్నాము. ఈ రెవెన్యూ సదస్సులో రైతులకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి భూ సమస్య ఉన్నా కూడా వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిర్ణీతమైనటువంటి దరఖాస్తు ఫారంలో ఆ రైతులకు సంబంధించినటువంటి సమస్యని అంటే మిస్సింగ్ సర్వే నెంబర్ కానీ, తర్వాత ఎక్స్టెంట్ కరెక్షన్స్ కానీ, నేమ్ కరెక్షన్స్ కానీ, పిఓబిలో ఉన్నటువంటి తొలగించడం కానీ, ఈ విధంగా రైతులు ఎదుర్కొన్నటువంటి రోజువారీగా ఎదుర్కొన్నటువంటి సమస్యలకు సంబంధించిన అర్జీలు కూడా ఒకరోజు తహసీల్దారు మరియు సిబ్బంది అందరితో కలిసి ఆ గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ గ్రామంలో ఉంటారు. ఆ రైతులకు సంబంధించినటువంటి అర్జీలన్నీ కూడా తీసుకొని ఆగస్టు 14 లోపల ఈ వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేసి డిస్పోజ్ చేస్తారు. ఈరోజు ఇక్కడ డుంకేశ్వర్ గ్రామంలో, డుంకేశ్వర్ మండలంలో గ్రామసభ రెవెన్యూ సదస్సు సంబంధించిన పరిశీలించడానికి రావడం జరిగింది. సో ఇప్పటివరకు దాదాపు 10-12 మంది రైతులు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా మండలంలోనే అదేవిధంగా డివిజన్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి ఈ నెల 19వ తారీఖు వరకు వివిధ మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. కాబట్టి మీకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి భూ సమస్యలు ఉన్నా కూడా ఎంక్వైరీ చేసి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.